జర్మనీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, రైటిస్ట్ ఆర్ లెఫ్టిస్ట్? ఇప్పుడు ప్రధానమైనటువంటి పోటీ బ్రిటిష్ మెర్జ్, క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ సిడియు అధినేత బ్రిటిష్ మెర్జ్ వైపుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నాను. ఓ పక్కన ప్రచారం ఉంది. ఒలాఫ్ షోల్జ్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ నేత, ఇప్పటికి 3 ఏళ్లకు పైగా దేశ ఛాన్సలర్గా కూడా ఉన్నాడు. అలాగే కూటమి సర్కార్ని నిలబెట్టుకోలేకపోవడం అతని ఫెయిల్యూర్ అయింది, తర్వాత మారింది. అట్లాగే ఎలిస్ వీడెల్ 2013లో ఏఎఫ్డి పార్టీని ఏర్పాటు చేసినప్పటి నుండి పార్టీ తరపున ఛాన్సలర్ పదవి కోసం 46 ఏళ్ల నాయకురాలు ఎలిస్ వీడెల్ పోటీ పడుతున్నారు. ఈ దఫా ఆవిడ చాలా అగ్రెసివ్గా చేసుకొస్తున్నారు. ఆమెకి ఇటు ఎలన్ మాస్క్ లాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈవెన్ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇటీవల మ్యూనిక్ వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఆమెతో సమావేశం అవడం, ప్లస్ ఆమెకి యూత్లో కూడా క్రేజ్ ఉండటంతో ఆమె పోటీ అన్నదే ఈ దఫా రాజకీయాలకి కీలకమైనటువంటి అంశం. మరోవైపు 30 సంవత్సరాల నుంచి పర్యావరణ ఉద్యమకారుడిగా ఉన్నటువంటి రాబర్ట్ హబెక్ పోటీ చేస్తున్నారు. అట్లాగే రష్యాకి మద్దతు పలుకుతూ తూర్పు జర్మనీలో ఉన్నటువంటి సారా వాగెన్ కనెక్ట్, ఇప్పుడు వాస్తవంగా జర్మనీకి రష్యాతో మంచి కాంటాక్ట్, అక్కడ పబ్లిక్ రష్యన్స్ని ఇష్టపడతారు, రష్యా దేశాన్ని ఇష్టపడతారు. యూరోపియన్ యూనియన్లో నుంచి అసలు జర్మనీని బయటికి వెళ్ళిపోయి రష్యాతో స్నేహం చేయాలని కోరుకున్నటువంటి సందర్భం కూడా మొన్నటిదాకా ఉద్యమాలు కూడా కొన్ని చూసాం. కాబట్టి ఈ 5గురిలో ఎవరు లేదా సంకీర్ణం వస్తుందా అన్నటువంటిది చూడాల్సి ఉంది.